శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీడీబీ సిట్ నివేదికలు కల్తీని స్పష్టంగా నిర్ధారించాయని, ఈ పాపానికి బాధ్యులైన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు భగవంతుడి శిక్ష తప్పదని హెచ్చరించారు. అయోధ్యకు పంపిన లడ్డూలకే నాణ్యమైన నెయ్యి వాడామని చెప్పడం ద్వారా మిగిలిన లడ్డూలకు కల్తీ నెయ్యి వాడినట్లు వారే ఒప్పుకున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించిన పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని జనసేన నేత హరిప్రసాద్ స్పష్టం చేశారు. బాధ్యులు వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి ఆ యొక్క తప్పు జరిగింది స్వామి, ఏడుకొండలవాడ తప్పు జరిగింది, తప్పు చేసిన వాళ్ళు శిక్షించు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక పెద్ద జనసేన పార్టీ నాయకులందరితో కూడా కలిసి హరే రామ హరే కృష్ణ నుంచి గరుడ వాహనం ముందు వరకు పెద్ద ఊరేగింపు జరిగింది. దానికి అందరూ సహకరించిన జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగిన కార్యక్రమం కల్తీ నెయ్యి అన్నప్రసాదాలకు, లడ్డూ ప్రసాదాలకు కల్తీ నెయ్యి వాడారు. అది స్వయంగా ఎన్డీడీబీ 2 తేల్చింది కల్తీ జరిగిందని. ఒక పక్క వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక చైర్మన్గా మన తిరుపతి పెద్ద మనిషి, తిరుపతి ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి ఎన్డీడీబీ సిట్టు నివేదికలో కల్తీ జరగలేదని చెప్పడం జరుగుతుంది. కల్తీ